బిగ్ బాస్ సీజన్ ఈసారి మామూలుగా ఉండేదా లేదో అనిపిస్తుంది. నాగార్జున గారు ప్రోమోలో చెప్పిన ఈ బిగ్ బాస్ సీజన్ త్వరలోనే రాబోతుంది. అసలు ఈ 10వ సీజన్ అంటేనే ఒక మైలురాయి కదా! అందుకే సోషల్ మీడియాలో దీని చుట్టూ జరుగుతున్న హడావుడి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే ఈసారి మామూలుగా ఉండేలా లేదు అనిపిస్తుంది. నాగార్జున గారు ప్రోమోలో చెప్పిన ఆ దశావతారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? కామనర్స్ కోసం మళ్ళీ మొదలవుతున్న అగ్ని పరీక్ష సీజన్ 2లో మీరు ఎలా పాల్గొనాలి? హౌస్‌లోకి అడుగుపెట్టబోయే ఆ క్రేజీ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఎవరెవరు? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. 'బిగ్ బాస్' సీజన్ 10కి సంబంధించిన ఇప్పటికే ఒక అదిరిపోయే ప్రోమో అయితే వచ్చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 1 నిమిషం 50 సెకన్లతో నిడివిడితో ఈ ప్రోమోనైతే రూపొందించారు. సాధారణంగా లోగో రిలేటెడ్ ప్రోమోలు ఇంత నిడివిడితో రావు కానీ 10వ సీజన్ కాబట్టి మేకర్స్ చాలా స్పెషల్‌గా ప్లాన్ చేశారు. ఇందులో హోస్ట్ నాగార్జున గారు కనిపిస్తూ 'బిగ్ బాస్' ప్రయాణం గురించి కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్ అయితే చెప్పారు. ముఖ్యంగా ఈసారి నేను చెప్పడం కాదు ఆడియన్సే మాట్లాడతారు. ముఖ్యంగా ఆడియన్స్ ఈ సీజన్‌లో ప్రేక్షకులకు ప్రమేయం మరియు కామనర్స్ పాత్ర వింటేనే అర్థమైపోతుంది. ఈ సీజన్‌లో ప్రేక్షకులకు ప్రమేయం మరియు కామనర్స్ చాలా ఎక్కువగా ఉండబోతుంది. ప్రోమోలో మనం గమనిస్తే లోగోలో ఫైర్ మరియు వాటర్ అనే 2 ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని అర్థం ఏమిటంటే ఈసారి హౌస్‌లో 2 భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు తలపడబోతున్నారు. అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నమాట. ఈ 10వ సీజన్‌ని నాగార్జున గారు దశావతారం అని పిలుస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఇది 10వ సీజన్ కాబట్టి 10 మంది సెలబ్రిటీలు మరియు 10 మంది కామనర్స్‌ని పంపించే అవకాశం ఉంది. గత సీజన్‌లో కామనర్స్‌ని తీసుకొచ్చినప్పుడు అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఎలాంటి గొడవలు లేకపోయినా కేవలం కంటెంట్‌తోనే ఆ సీజన్ రేటింగ్స్ పెంచగలిగారు. అందుకే ఈసారి మేకర్స్ మరింత మంది కామనర్స్‌ని ముఖ్యంగా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి వారిని తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. ఈసారి సెలక్షన్ కూడా చాలా కఠినంగా ఉండబోతుంది. కేవలం కామనర్సే కాకుండా ఒక ట్రాన్స్‌జెండర్ కంటెస్టెంట్‌గా కూడా వచ్చే అవకాశాలు వెరీ హై అని తెలుస్తుంది. ఇక ఈ ఆటలో సవాలు కాదు అంటే సవాలన్న ఈ డైలాగ్‌ని బట్టి చూస్తే ఈసారి టాస్క్‌లు చాలా కఠినంగా మానసిక మరియు శారీరక సవాలుతో కూడుకొని ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కామనర్స్ విషయానికొస్తే అగ్ని పరీక్ష సీజన్ 2 ప్రక్రియ చాలా త్వరగా మొదలవుతుంది. జూన్ మొదటి వారంలోనే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. మరి ఈ షోకి వెళ్ళాలంటే కొన్ని పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. అప్లికేషన్ లింకు ఓపెన్ అయిన తర్వాత మీరు కేవలం 10 రోజులు టైం మాత్రమే ఇస్తారు. ఆ టైంలో మీరు మీ టాలెంట్‌ని నిరూపించుకునేలాగా 3 నిమిషాలు నిడివిడి గల ఒక వీడియోని అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ వీడియోలో మీ మాట తీరు స్పష్టంగా ఉండాలి. ఆడియో మరియు వీడియో క్వాలిటీ బావుండేలాగా చూసుకోండి. మీరు వీడియోని హారిజాంటల్‌గా తీసినా, వర్టికల్‌గా తీసినా పర్వాలేదు కానీ, మీ పర్సనాలిటీ అందులో స్పష్టంగా కనిపించాలి. మీరు పంపే ప్రతి వీడియోని బిగ్ బాస్ టీమ్ గమనిస్తుంది కాబట్టి, ఆ 3 నిమిషాల్లో మీరు మీ ప్రత్యేకత ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఈ ఆద్య పరీక్ష ప్రాసెస్ అంతా జూలై మధ్య కల్లా కంప్లీట్ అనేది అవుతుంది. షూటింగ్‌లు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆ 11 రోజుల్లో. ఇక గ్రాండ్ లంచ్ విషయానికొస్తే సెప్టెంబర్ 6వ తేదీ 'బిగ్ బాస్' 10వ సీజన్ ఘనంగా ప్రారంభం కాబోతుంది. అంతేకాకుండా ముందు సెప్టెంబర్ 5 వరకు 'అగ్ని పరీక్ష' 2 ఎపిసోడ్‌లు స్టార్ మా ఛానల్‌లో మరియు డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతున్నాయి. హౌస్‌లోకి మొదటి వారంలోనే 7 సెలబ్రిటీలు, 7 కామనర్స్ వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన 6 వైల్డ్ కార్డ్ ద్వారా పంపించవచ్చు. 'అగ్ని పరీక్ష' షోకి శ్రీముఖి గారు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. శివాజీ గారు, గీతామాధురి గారు లేదా రాహుల్ సిప్లిగంజ్ వంటి పాత కంటెస్టెంట్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే గత సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ అయిన పవన్ కళ్యాణ్ వంటి వారిని కూడా సెలక్షన్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సీజన్‌లో బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే, ఈసారి వైల్డ్ కార్డ్ సంస్థ బిగ్ బాస్‌కి మెయిన్ సీజన్‌లో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, స్పాన్సర్‌గా అంటే ప్రిన్సిపల్ పార్ట్నర్‌గా ఉంటుంది. మనకు అందిన సమాచారం ప్రకారం ఈ సంస్థ తరపున ఒక ప్రత్యేక కంటెస్టెంట్స్ పెట్టి అందులో గెలిచిన ఒకరిని నేరుగా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించే ఛాన్స్ ఉంది. ఇది కామనర్స్‌కి మరొక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మనమందరం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కంటెస్టెంట్స్‌లోకి వెళ్దాం. ఈసారి కొన్ని పేర్లు చాలా బలంగానే వినిపిస్తున్నాయి. మొదటిగా సెలబ్రిటీ లిస్ట్‌లో పల్లవి గౌడ్ గారి గురించి అవకాశం ఉందని 90% వెళ్తున్నారని చెప్తున్నారు. అంతేకాకుండా జాతిరత్నాలు షోలో తన ఎక్స్‌ప్రెషన్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఎక్స్‌ప్రెస్ హరి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. 'బిగ్ బాస్' టీమ్‌తో మంచి సంబంధాలున్నాయి. ఎన్నో స్పెషల్ ఎపిసోడ్‌లకు స్క్రిప్ట్స్ రాసి అనుభవం ఆయనకుంది. ఆయన చాలా టాలెంటెడ్ పర్సన్ మరియు ఆయనకి బ్యాక్‌గ్రౌండ్ కూడా చాలా పేదరికం నుండి వచ్చారు కాబట్టి ఈసారి ఆయన హౌస్‌లోకి వచ్చే అవకాశాలు 70% ఉన్నాయి. వీరితో పాటు 'జబర్దస్త్' రాకేష్ లేదా 'నూకరాజు'ల్లో ఒకరు 'బిగ్ బాస్'కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళతో పాటు 'బిగ్ బాస్ 7' రన్నర్ అమర్దీప్ భార్య తేజస్విని గౌడ, 'బిగ్ బాస్ 8' విన్నర్ నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్ కావ్యశ్రీ మరియు బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక రంగరాజు హౌస్‌లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వీరంతా సీరియల్ ఫేమ్‌లో ఫాలోయింగ్ నటీమణులు కావడంతో షో మంచి గ్లామర్ మరియు పోటీ వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అయితే ఒక కాంట్రోవర్షియల్ కంటెస్టెంట్ పేరు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తుంది. ఆమె నందు గారు. ఈమెపై ఇటీవల కొన్ని గొడవలు, ఆర్థికపరమైన ఆరోపణలు, ముఖ్యంగా వీసాల మోసాల కోసం సంబంధించిన ఇష్యూస్ అయితే వచ్చాయి. నిజానికి సీజీఎస్‌లోనే ఆమె వెళ్ళాల్సి వచ్చింది. కానీ చివరి నిమిషంలో బేబక్కను సెలెక్ట్ చేసి ఆమెని ఆగిపోయారు. ఇప్పుడు ఉన్న ఈ నెగటివిటీ లేదా కాంట్రోవర్సీ ఆమెకు ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనేది చూడాల్సి ఉంది. అయితే ఒకవేళ లీగల్ సమస్యల నుండి ఆమె బయటకు పడితే కన్ఫర్మ్‌గా వైల్డ్ కార్డ్ ద్వారా అయినా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ కంటెస్టెంటు పండు మాస్టర్. ఇటీవల ఆయనకొక ప్రమాదం జరిగి కాలు సర్జరీ అయింది. ఒక డాన్సర్ కాలు లేకపోతే కాలు ఆ బిడ్డకి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయానికి ఆయన కోలుకుంటే ఇక ఇన్స్‌పిరేషనల్ కంటెస్టెంట్‌గా ఆయన హౌస్‌లోకి అడుగుపెట్టవచ్చు. ఆయనకు 'బిగ్ బాస్'కి వెళ్ళాలని చాలా కోరికగా ఉంది. మరియు గతంలో కూడా ఆయనకు చాలా ఇంటర్వ్యూస్ జరిగాయి. అయినా రికవరీ అయ్యి వస్తే అది ప్రేక్షకులకు ఒక మంచి మోటివేషన్‌గా ఉంటుందని అంటున్నారు. ఇక సోషల్ మీడియా స్టార్ విషయానికొస్తే రాయల్ మెక్ రమణ మరియు ఫేమస్ రాము పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. రాయల్ మెక్ రమణ ఉన్న మాస్ ఫాలోయింగ్, 'బిగ్ బాస్' రేటింగ్ ముఖ్యంగా శ్రీకాకుళం మరియు కోస్తా ఏరియాల్లో ఎక్కడికి తీసుకెళ్తుంది. ఆయన ఇన్‌స్టా స్టోరీలు లక్షల మంది ఫాలో చేస్తుంటారు. ఇది 'బిగ్ బాస్'కి పెద్ద అడ్వాంటేజ్. ఇక ఫేమస్ రాము విషయానికి వస్తే ఆయన ఒక ఆర్మీ పర్సన్. బార్డర్‌లో పనిచేస్తూనే ఆయన చేసిన రీల్స్‌కి చాలా క్రేజ్ ఉందనే చెప్పుకోవచ్చు. వ్యూస్ కూడా మిలియన్స్‌లో వస్తున్నాయి. ఆయన హౌస్‌లోకొస్తే షోకి ఒక కొత్త గౌరవం మరియు క్రమశిక్షణ వస్తుంది. మహేష్ బాబు గారి కూతురు సితార కూడా ఆయన్ని ఫాలో అవుతుందంట. అయితే క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వీరితో ఒకప్పుడు సీరియల్ నటుడు ప్రభాకర్ గారు లేదా ఆయన కొడుకు చంద్రహాస్ వచ్చే అవకాశం ఉందంట. అలాగే సింగర్ మంగ్లీ మరియు రైటర్ కడలి సత్యనారాయణ గారు కూడా కంటెస్టెంట్స్ రేస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. దాంతో ఈ 'బిగ్ బాస్' తెలుగు 10 సీజన్‌ల పాత సీజన్‌ల కంటే చాలా భిన్నంగా ఉండబోతున్నాయని సమాచారం. మరియు సవాలుతో కూడుకొని ఉండబోతుందని అర్థమవుతుంది. కామ్నెస్ అలానే మరియు సెలబ్రిటీస్ మధ్య జరిగే ఈ దశావతారం యుద్ధంలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హావ్ ఎ నైస్ డే.